ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. మనం ఇప్పుడు ఈరోజు 10వ శ్లోకములోకి అడుగు పెట్టబోతున్నాం. 10 కాదు, 11వ శ్లోకంలోకి. 10వ శ్లోకము ఆ, ఆయన అర్జునుడు ఆయన ఏంటి ఒకసారి ప్రహసన్నివ భారత అని ఉంది కదా, తమువాచ హృషికేశ ప్రహసన్నివ భారత. దాని తర్వాత వచ్చినటువంటి భాష్యంలో ఉన్నాము. భాష్యము అయిపోయింది, నిన్నటి క్లాస్ కు అయిపోయింది. ఈ రోజు దాని తర్వాత మొదలు పెట్టాలన్నమాట. ఈ శ్లోకానికి 2-11 అవతారిక అంటాం. ప్రతి శ్లోకానికి కూడా దాదాపు శంకరాచార్యుల వారు ప్రతి శ్లోకానికి దాదాపు అవతారిక అని రాస్తారు. అవతారిక అంటే ఏంటంటే టు ఎంటర్ దట్ శ్లోక. అవతరణం అంటే దిగడం కదా, గెటింగ్ ఇంటూ. అవతరణం అంటే గెటింగ్ ఇంటూ అని. అవతారం అన్న కూడా అదే, తరతి. తరతి అంటే మామూలుగా తరతి అనే ధాతువుకి దాటడం అని అర్థం. అవతరతి అంటే దిగుతున్నాడు అని. సో అవతరణం అంటే దిగడం. తర్వాత అవతారం ఉన్నా కూడా అంతే, మన భగవంతుని అవతారం ఉన్నా కూడా అంతే. ఇక్కడ అవతారిక అంటే ఏమిటి? దట్ విచ్ ఈస్ టేకింగ్ యూ ఇన్ టు దట్ శ్లోకాన్ని, దట్ విచ్ ఈస్ టేకింగ్ అస్ ఇన్ టు దట్ శ్లోక ఇస్ అవతారిక. సో ప్రతి శ్లోకానికి కూడా దాదాపు శంకరాచార్యుల వారు అవతారిక రాశారు. అవతారిక చాలా చాలా ముఖ్యమండి. లేకుంటే ఏమవుతుందంటే ఈ శ్లోకానికి ఇంకో శ్లోకానికి సంబంధం ఏమున్నది, అసలు ఎందుకు ఈ శ్లోకం చెప్పాడు. ఇక్కడ మేధావులందరూ ఏమనుకుంటారు, కొంతమంది మేధావుల్ని మనం చూస్తుంటాం. వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ నుంచి ఇప్పుడు అర్జునుడికి చెప్పినటువంటి బ్రహ్మ విద్య ఇదంతా ఉంది కదా, ఈ బ్రహ్మ విద్య అంతా కూడా ఇట్ ఇస్ అన్ ఇంటర్పోలేషన్ అని చెప్పని ఒక పెద్ద సిద్ధాంతం. మనకు తెలిసిన చాలా మంది మేధావులు ఆ, వాదిస్తుంటారు ఇది. అర్జునుడు ఏదో పాపం యుద్ధం చేయను, నాకు శాంతి కావాలంటే నేను యుద్ధం చేయను అని చెప్పని ఆయన అంటుంటే, శ్రీకృష్ణుడు ఆయనకి ఏదో మాయ మాటలు చెప్పి అది చేసి ఇది చేసి కొంచెం ఆబ్ఫస్కేటింగ్ అంటాం చూడండి, ఇట్లా కన్ఫ్యూజ్ చేసి ఏదేదో చెప్పి ఆ, ఊ అనేట్టు చేశాడు అని. 100 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయి అన్నట్టుగా ఏదేదో చెప్పి ఈయనతో యుద్ధం చేయించాడు అని చెప్పని కొంతమంది మేధావులు వాదిస్తుంటారు. కాబట్టి మనం ఈ అవతారికలు సరిగా చదవాలి. అవతారికలు సరిగా చదివితే దాంట్లో ఏంటి పర్పస్ ఏమిటి అనేది తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ నిన్న క్లాస్ లో నేను ఒక విషయం చెప్పబోతుంటే అది ఇక్కడ వస్తుంది లేండి. ఇక్కడ ఇక్కడ దీనిలోని ఈ లైన్ చదివితే వస్తుంది అందులో. ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు చెప్పబోతున్నాడు. ఏమిటంటే ఆ ఆత్మ జ్ఞానములేకి అర్జునుడిని ప్రవేశపెడితే తప్ప ఆయనకు తన డ్యూటీ గురించి తెలియదు అని శ్రీకృష్ణుడు అని భావిస్తున్నాడు అనమాట. ఈ ఆత్మజ్ఞానం గురించి ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయన ఏదో ఒక ఆత్మజ్ఞానిగా చేసేయాలి అని కాదు. ఈ ఆత్మజ్ఞానంలో కూడా 2 లెవెల్స్ ఉన్నాయండి. ఈ 2 లెవెల్స్ ను కూడా శ్రీకృష్ణుడే చెప్పబోతున్నాడు. జ్ఞానం విజ్ఞాన సహితం అని చెప్పని ముందు ముందు అధ్యాయాల్లో చెప్పబోతున్నాడు. మామూలుగా జ్ఞానము విజ్ఞానము అనే దానికి మనం మామూలుగా వాడేటువంటి అర్థం వేరు. జ్ఞానం అంటే ఏదో ఎనీ సబ్జెక్ట్, ఎనీ నాలెడ్జ్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ అనే సెన్స్ లో వాడుతుంటాము. విజ్ఞానం అంటే మనం దేనికి వాడుతుంటాము, ఏదో సైన్స్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఇట్లా వాటిని విజ్ఞానం అనే సెన్స్ లో వాడుతుంటాము. కానీ ఇక్కడ భగవద్గీతకు సంబంధించినంత వరకు జ్ఞానము విజ్ఞానము అనే పదాలకు అర్థం ఏంటంటే, జ్ఞానము అంటే ఇప్పుడు నేను క్లాసులో కూర్చున్నా, ఒక వేదాంత క్లాస్కి వెళ్తా. ఏదో ఆ టీచరు దయ తెలిసి ఏదో పాఠం చెప్తాడు. ఆ, సరే, నాకు క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు వేదాంతం వినడానికి మన ప్రాచీనుల ప్రకారం క్వాలిఫికేషన్ ఏంటి? నాకు చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పుడు వేదాంతం వినడానికి క్వాలిఫికేషన్ ఏంటంటే నాకు మొట్టమొదటి చిత్తశుద్ధి ఉండాలి. నాకు తర్వాత నిశ్చలత్వం, మనస్సు యొక్క నిశ్చలత్వము నిర్మలత్వము రెండు. నిర్మలత్వం అంటే ప్యూరిటీ ఆఫ్ మైండ్. అది ఎలా వస్తుంది అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఐ మస్ట్ హెవ్ డన్ కర్మయోగ. కర్మయోగం చాలా కాలం అనుష్ఠించడం వల్ల నాకు చిత్తశుద్ధి కొంచెం వస్తుంది. అంత అంత మాత్రంతో నాకు కంప్లీట్ గా నాకు ఆత్మ సంయమం రాదు. నాలో ఉన్నటువంటి రాగద్వేషాలు ఇవన్నీ పోవు. సో దాన్ని పోగొట్టుకోవాలి, ఆత్మ సంయమనం రావాలి. ఆత్మ సంయమనం వచ్చిన తర్వాత మళ్ళీ నాకు మళ్ళీ ధ్యానం చేసి ఒక విషయం పైన ఫోకస్ చేసి ఆలోచించేటువంటి శక్తి రావాలి. దానికోసం ధ్యానం అనేటువంటిది ప్రాక్టీస్ చేయాలి. అందుకనే ధ్యాన యోగం అనేది వచ్చింది. ఇవన్నీ అయిన తర్వాత మనకు కొంచెం భక్తి కూడా ఉంటే దానితో పాటు జ్ఞాన నిష్టలోకి మనం ప్రవేశించవచ్చు అనేటువంటిది ప్రాచీనుల సంప్రదాయం. కానీ ఇప్పుడు మనకి ఏమీ లేదు. ఏమీ లేకపోయినా కూడా ఏదో సడన్ గా మనకి ఏదో ఉద్యోగంలో ఉంటాము. ఉద్యోగంలో ఉన్నప్పుడు సడన్ గా ఏదో ఒక ఐడియా వస్తుంది. ఒక రోజు అరే నాకేం తెలియదే అని ఏదో ఒక ఐడియా వస్తుంది. అప్పుడు వెళ్తాం. నాకు నేను ఉదాహరణకి నా గురించే నేను చెప్తున్నా.
సో ఐ జస్ట్ వెంట్ టు సమ్ గ్రేట్ ప్రొఫెసర్. నా అదృష్టవశాత్తు చాలా గొప్ప ప్రొఫెసర్, తర్వాత గొప్ప స్వామీజీ ఇట్లా వాళ్ళుగా తెలిసారు, కలిశారు. సో పాఠం విన్నా. సో పాఠం విన్న తర్వాత నాకేమిటి తెలిసింది, ఓహో ఇది వీళ్ళు దీనిలో వేదాంత శాస్త్రంలో ఉన్నటువంటి విషయం ఇది అని చెప్పి తెలిసింది. దాన్ని నేను పూర్తిగా అనుభవించానా, తత్వమసి అనే దాన్ని నేను అనుభవించానా అంటే అది వేరే క్వశ్చన్. ఇప్పుడు వేదాంతం ఏం చెప్తుంది, తత్వమసి అరే నువ్వే అది, యు ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ దాట్ అంటుంది. అని చెప్పిన తర్వాత ఏంటి, నువ్వు దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలంటుంది. అనుభవంలోకి తెచ్చి ఏ విధంగా వస్తుంది అంటే, నాలో చిత్తశుద్ధి అవన్నీ ముందే ఉంటే గానీ అది అనుభవంలోకి వస్తుంది, నేరుగా వచ్చేస్తుంది. ఇప్పుడు శుక మహర్షి, ఇంకా తర్వాత వామదేవుడు అని ఇట్లా మనకు చాలా ఎగ్జాంపుల్స్ మనం చదువుతుంటాం మనం మన వేదాంత గ్రంథాల్లో. వాళ్ళకి ఎందుకు, పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి వాళ్ళలో ఆల్రెడీ చిత్తశుద్ధి ఉంది కాబట్టి చెప్పిన వెంటనే తత్వమసి అన్న వెంటనే వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఆ విధంగా చిత్తశుద్ధి ఉన్నటువంటి వాళ్ళైతే సరే. కానీ మనం మామూలుగా మిగతా వాళ్ళందరికీ ఎలాగా, చిత్తశుద్ధి లేకపోయినా కూడా శాస్త్ర జ్ఞానం అంటూ ఒకటి ఉంటుంది. శాస్త్ర జ్ఞానం అంటే విషయ జ్ఞానం. ఆ విషయం, ఓహో ఇది ఏదో చెప్పారు, దీనిలో దేహం, జీవుడు అంటే ఇది, జగత్ అంటే ఇది, తర్వాత బ్రహ్మ అంటే ఇది, ఇంకా ఓకే థియరిటికలీ ఇట్ ఇస్, ఐ అగ్రీ విత్ దట్. తర్వాత నేను ఆ లెవెల్కి పోతున్నానా లేదా అనేది వేరే మాట. దీన్ని ఒకటి జ్ఞానం అంటారు. విజ్ఞానం అంటే ఏమిటి, విజ్ఞానం అంటే నేను ఎప్పుడైతే దాన్ని అనుభవ జ్ఞానం అని శంకరాచార్య చెప్పబోతున్నారు ఆ శ్లోకానికి భాష్యంలో. సో ఆ విజ్ఞానం అంటే ఏమిటి అంటే, నేను అనుభవించాలి. అంటే నేను అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావనలో రావాలి. సర్వం కల్విదం బ్రహ్మ, నేనుంటే నేను ఒకడేని ఈగోటిస్టికల్ కాదు అని చాలా సార్లు చెప్తున్నాను నేను. తర్వాత సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి భావన కూడా నాకు వచ్చినప్పుడు, దెన్ దట్ ఈస్ కాల్డ్ విజ్ఞానం అంటారు. సో అది జ్ఞానము, విజ్ఞానం అనేటువంటిది. సో దీన్నే ఇంకొక మాటలో చెప్తే ఏం చెప్తారంటే, పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానం అంటారు. పరోక్ష జ్ఞానం, ఓహో ఆ చెట్టు పైన ఒక పండు ఉంది, ఆ పండు ఏదో చాలా మంచి ఇమాం పసందో ఏదో మామిడి పండు అని ఒకటి తెలుస్తుంది. కానీ అది బాగా తీయగుంటుంది, చాలా గొప్ప పండు అని చెప్పని ఎలా తెలుస్తుంది, నేను తింటే తప్ప తెలియదు. సో ఆ విధంగా, సో పరోక్ష జ్ఞానం అంటే, ఓహో మామిడి పండు తీయగున్నది. అపరోక్ష జ్ఞానం అంటే దాన్ని తెలుసుకొని ఆ తీయదనాన్ని నేను అనుభవించడము. సో ఇది అపరోక్ష జ్ఞానం. సో ఈ పరోక్ష జ్ఞానం వల్ల మరి ప్రయోజనం ఏముందా? కొంతమంది ఏమంటారంటే, మన పూర్వకాలం మన ప్రాచీనుల సిస్టమ్ ప్రకారం, నువ్వు యూ హ్యావ్ టు గో టు అన్ అపరోక్ష జ్ఞాని ఓన్లీ అంటారు. అపరోక్ష జ్ఞాని దగ్గరికి పోయి నువ్వు పాఠం నేర్చుకుంటేనే నీకు పాఠం అబ్బుతుంది, కానీ నీకు లేకుంటే అబ్బదు అంటారు. బట్ ఈ కాలంలో మరి అపరోక్ష జ్ఞానులు ఉన్నారా లేదా మనకు తెలియదు. ఎవరు పాఠం చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కనీసం సంస్కృతం చదువుకున్న వాడి దగ్గర పాఠం చెప్పుకుంటే కొంతవరకు ప్రయోజనం ఉంటుందని నా అనుభవం. సంస్కృతం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకేదో మేనేజ్మెంట్ గురించి చెప్తారు, ఇంకేదో చెప్తారు, భగవద్గీతలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ అంటారు, ఇంకేదో చెప్తారు, ఏదేదో అర్థాలు తీస్తారు, అలా చేస్తుంటారు. సంస్కృతం కూడా తెలియనటువంటి వాళ్ళు చెప్తున్నారు ఈ కాలంలో, అది వేరే. కానీ కొంచెం సంస్కృతము కొద్దిగా వేదాంత శాస్త్రం చదువుకున్నటువంటి వాళ్ళ దగ్గర చెప్పుకుంటే మనకు అంతో ఎంతో ప్రయోజనం ఉంటుంది. అది నా అనుభవం కూడా. సో అందుకనే నేను కూడా చెప్తుంటా. కొంతమంది నా పైన కూడా కామెంట్స్ చేస్తుండొచ్చు, ఈ వీడేంటి వీడు పాఠం చెప్తున్నాడు, వేదాంతం పాఠం చెప్తున్నాడు అని కామెంట్ చేసుకోవచ్చు. బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మై ఓన్ సేక్. ఎందుకంటే నేను పాఠం చెప్తున్నప్పుడు నేను ఇంకొంచెం గట్టిగా చదువుతా, ఇంకొంచెం గట్టిగా చదివి, ఇప్పుడు కాకుంటే ఒకప్పుడు ఆ, మెల్లిమెల్లిగా నేను అంతో ఇంతో సాధన కూడా చేస్తుండొచ్చు. అంతో ఇంతో నేను ఆత్మశుద్ధి కోసమో లేక ఇంకేదో నాలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ తొలగించుకోవడానికి సాధన కూడా చేస్తుండొచ్చు. సో పరోక్ష జ్ఞానం అనేటువంటిది యూస్లెస్ కానే కాదండి. ఎందుకంటే పరోక్ష జ్ఞానం అనేటువంటిది, ఇన్ఫాక్ట్ విద్యారణ్యుల వారి పంచదశి అని ఒక పుస్తకం అన్నది. వేదాంత పంచదశి అని. ఆ పంచదశిని కూడా నేను ఒకప్పుడు 4-5 సంవత్సరాల క్రితము 7 చాప్టర్లు ఏమో చెప్పాను, నేను పాఠం చెప్పాను. పంచదశి అంటే 15 ప్రకరణాలు ఉన్నాయి. ఆ 15 ప్రకరణాల్లో నేను 7 ఎన్నో చెప్పాను, పాఠం చెప్పాను. తర్వాత మరి టూ మచ్ ఆఫ్ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ వేదాంత ఆ, చెప్పదలుచుకోలేదు, వదిలేశాను. సో బట్ ఎనీవే, సో దానిలో పరోక్ష జ్ఞానం అనే దాని గురించి ఆయన మొట్టమొదటి చెప్తాడు. పరోక్ష జ్ఞానం కూడా చాలా ప్రయోజనకారి అని. ఎందుకంటే పరోక్ష జ్ఞానం వల్ల కూడా మనకు ఎన్నో పాపాలు నశిస్తాయి అంటాడు. సో పరోక్ష జ్ఞానం వల్ల పాపాలు నశిస్తాయి అంటే దాన్ని మనం ఆలోచిస్తే, పరోక్ష జ్ఞానం వల్ల మనకి ఏం తెలుస్తుంది, మనం ఏ స్టేజ్ లో ఉన్నాం, ఏ స్థాయిలో ఉన్నాం అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు జ్ఞానం అంటే ఇది ఇలా, ఇది ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు ఇలా ఉంటాడు, శుక మహర్షి అలా ఉన్నాడు, లేకుంటే జనకుడు అలా ఉన్నాడు, నువ్వు అలా ఉన్నావా లేదా అని ఒక కంపారిజన్, ఒక డిగ్రీ ఆఫ్ ఇది మనకు, మనకు ఆ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తెలుస్తుంది. సో తెలిసినప్పుడు, అరే నేను ఇంకా ఈ స్థాయిలోనే ఉన్నాను, నేను ఇంకొంచెం ముందుకు పోవాలి, నేను ఎప్పటికో ఒకప్పుడు నాకు మంచి బుద్ధి కలగచ్చు, మంచి బుద్ధి కలిగి మెల్లిమెల్లిగా ఆ దోవలో నేను ప్రోగ్రెస్ అవుతుంటాను. అలాగే ఈ పరోక్ష జ్ఞానం వల్ల నా ధర్మం కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు వాక్యంలో, మనం లాస్ట్ క్లాస్ లో చదివినటువంటి వాక్యంలో,
స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం వెందతి మానవ అని చెప్పని 18వ అధ్యాయంలోని శ్లోకం చెప్పాడు కదా. అక్కడ సిద్ధి అంటే ఏమిటి? స్వధర్మాచరణము వల్ల నీకు సిద్ధి వచ్చింది అన్నాడు. ఏమిటా సిద్ధి అంటే జ్ఞాననిష్ట యోగ్యత లక్షణ అన్నాడు. అంటే అంతవరకు నీకు జ్ఞాననిష్ట యోగ్యత లేదు. ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పబోతున్నది ఏంటి? ఇదంతా ఏదో ఏదో తూతూ వేదాంతం చెప్పి, లేకుంటే మెట్ట వేదాంతం చెప్పి అర్జునుడిని ఏదో కన్ఫ్యూజ్ చేసి యుద్ధం చేయించాడు అనేటువంటిది కాదు. అర్జునుడికి ఒక బిగ్ పిక్చర్ ఇస్తున్నాడు. అసలు ఏమిటయా మన సిద్ధాంతం ఏంటి, మన ధర్మం అంటే ఏమిటి? ఎందుకంటే అర్జునుడు చాలా పెద్ద పెద్ద ప్రశ్నలు వేశాడు. ఏమిటి ధర్మము, అధర్మము, వర్ణ సంకరము, అది ఇది పాపము, ఇదంతా వేశాడు. సో ఇదంతా వేసిన తర్వాత ఆయనకు ఒక పెద్ద పిక్చర్ ఇవ్వాలి. మనం బిగ్ పిక్చర్ అంటాం కదా, ఒక బిగ్ పిక్చర్ ఇచ్చి, అరే నువ్వు చేస్తున్నది ఇదేయా, నువ్వు ఈ పొజిషన్ లో ఉన్నావు, నువ్వు నీ పూర్వీకులు కూడా అందరూ కూడా జ్ఞానం చేశారు, నువ్వు ఒకడే కాదు నీ కర్మ చేసినటువంటిది, నీ పూర్వీకులు అందరూ కూడా స్వధర్మాన్ని ఆచరించారు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. ఎవరు? శ్రీకృష్ణుడు చెప్పుకుంటూ వచ్చి 18వ అధ్యాయంలో చిట్ట చివరి అంతవరకు అర్జునుడు లాగుతూనే ఉంటాడు. ఏదో ఒక ప్రశ్న వేసి ఏదో ఒక ప్రశ్న వేసి లాగుతుంటాడు. ఈ 18 అధ్యాయాలు ఏదో ఇంటర్పోలేషన్ అది ఇది అని అనుకోవడము మూర్ఖత్వం, పూర్తి మూర్ఖత్వం. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కావచ్చు, ఈ అర్జునుడు ఏదో కన్ఫ్యూజ్ చేయడానికి వీళ్ళు చెప్పారు అని చెప్పని అంటారు చూడండి. ఈ మేధావులు చాలా మంది మూర్ఖులుగానే ఉంటారండి, ఎందుకంటే వాళ్ళు అసలు పుస్తకాలు చదవరు. సో ఎనీవే వీ కెన్ వెరీ ఫర్మ్లీ సే దట్. సో అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇప్పుడు అర్జునుడికి ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఈ పరోక్ష జ్ఞానం వల్ల కూడా నీకు నీ ధర్మం గురించినటువంటి అవగాహన కలుగుతుంది. స్వధర్మాచరణ వల్ల మనకు చిత్తశుద్ధి వస్తుంది. స్వధర్మాచరణ తర్వాతనే నీకు జ్ఞానము, లేకుంటే నీకు ఆ మోక్షం అనేటువంటి మార్గమానికే దూరంలో ఉంటావు అని అక్కడ చెప్పబోతున్నాడు. సో దట్ ఈస్ ద బేసిక్ పాయింట్. స్వధర్మాచరణం అర్జునుడు. కృష్ణుడి ఉద్దేశం ఏంటి? అర్జునుడిని ఏదో అపరోక్ష జ్ఞాని చేసి ఆయనకు గోచి వేసి సన్యాసిగా చేసి భిక్షాటనం చేయించాలి అని కాదు. అర్జునుడు స్వధర్మం చేయాలి. ఎందుకంటే కృష్ణుడి అవతారం యొక్క ఫలమే, ఉద్దేశమే అది. కృష్ణుడు ఏమిటి? దుష్టజనులను పరిత్రాణాయ సాధువునాం అని చెప్పి మనం అంతా విన్నాం కదా. సో వినాశాయ చ దుష్కృతాం, అదే ఆయన డ్యూటీ. సో అందుకని వచ్చాడు ఆయన. అందుకని ఈ కృష్ణుడిని అర్జునుడిని ఒక ఇన్స్ట్రుమెంట్ గా పెట్టుకున్నాడు. అర్జున యు ఆర్ ఓన్లీ మై ఇన్స్ట్రుమెంట్ అని అంటున్నాడు. దీనిలో కూడా చెప్పబోతున్నాడు. ఐ హావ్ ఆల్రెడీ కిల్ దెమ్, యు ఆర్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పని అంటున్నాడు. సో అలాగా అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ కృష్ణుడు అదే చెప్పబోతున్నాడు. మనం ఇప్పుడు చదువుదాం శ్రీనివాస్. ఈ లైన్ నుంచి చదవాలి మనం. తత్రైవం ధర్మ సమ్మూఢ చేతసో అనే చోటు నుంచి చదవాలి. సో ఐఎమ్ రీడింగ్. తత్రైవం ధర్మ సమ్మూఢ చేతసః తత్రైవం ధర్మసమ్మూఢచేతసः మహతి శోకసాగరే నిమగ్నస్య అర్జునస్య మహతి శోకసాగరే నిమగ్నస్య అర్జునస్య అన్యత్ర ఆత్మజ్ఞానాత్ ఉద్ధరణం అపశ్యన్ అన్యత్ర ఆత్మజ్ఞానాత్ ఉద్ధరణం అపశ్యన్ భగవాన్ వాసుదేవః తతః అర్జునం ఉద్దిధారయిషుః భగవాన్ వాసుదేవः తతः అర్జునం ఉద్ధిదారయిషు ఆత్మజ్ఞానాయ అవతారయన్ ఆహా. ఆత్మజ్ఞానాయ అవతారయన్ ఆహ. ఓకే. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలంటే, ఇక్కడ ఆనందగిరి వ్యాఖ్య అని ఒకటి ఉంది అని చెప్పాను కదా. ఆనందగిరి గారు చాలా గొప్ప వ్యాఖ్య రాశారండి. సో శంకరాచార్యులు రాసిన ప్రతి వాక్య ప్రతి భాష్యానికి కూడా ఆనందగిరి గారు వ్యాఖ్య రాశారు. అది బ్రహ్మసూత్ర భాష్యం కావచ్చు, లేక ఉపనిషత్ భాష్యం కావచ్చు, శంకరాచార్యులు రాసినటువంటి అన్ని భాష్యాలకు కూడా ఆనందగిరి గారు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాంటెక్స్ట్ ప్రతి ఇన్ఫాక్ట్ ఆనందగిరి ఈ విషయం కూడా చెప్తాడు. ఈ అవతారికని ఇంకొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఈ త్వం పదార్థ శోధనం అంటారు. త్వం పదార్థ శోధనం అంటే ఏంటంటే, మనకు తత్వమసి అనేటువంటి 3 పదాలు ఉన్నాయి కదండి. తత్ అంటే దట్. దట్ అంటే అది ఎక్కడో దూరంలో ఉందని కాదండి. నేను ఊరికే ఏదో వీళ్ళు అన్నాను అంతే గాని, తత్ అంటే అది అని. అది అంటే ఏమిటి? తత్ అనే పదం చేత వేదాంత శాస్త్రంలో ఇట్ డినోట్స్ బ్రహ్మ. అంతే. ఇట్ డినోట్స్ బ్రహ్మ. తత్ అనే పదం బ్రహ్మను సూచిస్తుంది. త్వం అంటే ఏంటి? త్వం అంటే నీవు అని కాదు. వాట్ ఎవర్ ఈస్ సీన్, ఆల్ దట్, ఇదంతా కూడా త్వం. త్వం పదార్థం అంటే జీవుడు అని అనుకోండి. జీవుడు అంటే నేను కూడా జీవుడు, పిల్లి కూడా జీవు, కుక్క జీవుడే, అన్ని కూడా జీవులే. జీవులు అంటే మనుషులనే కాదు. పిల్లి, కుక్క, దోమ, ఆమ్, ఆ, తేలు, పాము అన్ని కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఎ జీవ. సో జీవ అంటే ఏమిటి? దానికి కూడా ఒక అంతఃకరణం ఉంది కాబట్టి మన వాళ్ళు వీటన్నిటికి కూడా అంతఃకరణాలు ఉన్నాయని చెప్పారు. ఇన్ఫాక్ట్ ఇక్కడ నేను కొంచెం డైగ్రెస్ అయితే, మరి డైగ్రెషన్ టూ మచ్ అయితే బాగుండదు. క్రిస్టియానిటీలో ఒకప్పుడు వాళ్ళు కెనడా ఇక్కడంతా వెళ్ళినప్పుడు
వాళ్ళందరినీ చూసి వీళ్ళకి అరే ఐ అనేటువంటి ఫీలింగే లేదే, వీళ్ళకి అహం అనేటువంటి ఫీలింగే లేదు, దే డోంట్ హ్యావ్ సోల్స్, దే కెన్ బి కిల్డ్ లైక్ యానిమల్స్ అని చెప్పని వాళ్ళందరూ చాలా మందిని చంపేశారు. అది మన పుస్తకాల్లో కూడా, వాళ్ళ పుస్తకాల్లోనే దొరుకుతుంది అది. సో ఇక్కడ మన మనుషులకు కూడా సోల్స్ లేదని చెప్పిన వాళ్ళు అప్పుడు అనుకున్నారు. కానీ మన వాళ్ళు అలా అనుకోలే. మన వాళ్ళు చీమలు, దోమలు అన్నిట్లో, చీమలో కూడా దానికి ఎంతఃకరణ ఎంతో ఉందండి, ఇంటెలిజెన్స్ చాలా ఉంది. ద సేమ్ ఇంటెలిజెన్స్ మనిషిలో ఉన్నటువంటి తెలివి అనేటువంటి పదార్థమే ఆ చీమ అనేటువంటి దానిలో కూడా అంతఃకరణంలో ఒకటి ఉన్నది. అది ఎక్కడి నుంచినో పరిగెత్తి వస్తుంది అనమాట, వచ్చి నా- ఏదో సమ్ స్వీట్ ఉంటే దాని దగ్గరికి వస్తుంది. సో ఆ విధంగా ఈ అంతఃకరణం అనేటువంటిది ఒకటి ఉన్నది కదా. జీవుడు, జీవుడు అనేటువంటిది త్వం పదార్థం. తర్వాత త్వం తత్ త్వం అసి అన్నారు కదా. అసి అంటే ఏమి? యు ఆర్ దట్ అని. నువ్వు అదై ఉన్నావు అని. అసి యు ఆర్ దట్. నువ్వు అదిగా ఉన్నావు అని. ఉన్నావు అంటే ఎలాగా? నేనేదో నేను చూస్తుంటే నేను ఒక చిన్న బాడీ మైండ్ కాంప్లెక్స్ లో ఉన్నాను, నాకు ఉన్నటువంటి ఏదో కష్టాలు నాకు ఉంటాయి అని చెప్పని నేను నా భావనలో నేను ఉంటా. సో బట్ నేను తత్తుగా ఉండడం ఏంటి అని అంటే, ఎస్ దీనికి పెద్ద డిస్కషన్ ఉంది. ఈ తత్వమసి అనే దాని గురించి మనం వేదాంత సార ఇట్లాంటి పుస్తకాలు చూస్తే, వేదాంత సారం అని ఒక చిన్న ఒక పుస్తకం ఉన్నది. అలాంటిది మీరు బహుశా కొన్ని ఎక్కడన్నా చూస్తే గానీ, ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటే చాలా పెద్దగా అయిపోతుంది ఇంకా ఈ భాష్యం. సో నీవు అనేటువంటిది, నువ్వు ఒట్టి బాడీ మైండ్ కాంప్లెక్స్ అనేటువంటిది, నీ దేహము అనేటువంటి దృష్టితో నువ్వు ఇలా చెప్తున్నావయా. నీ ఎసెన్షియల్ నేచర్ వచ్చి నువ్వు ఇది కాదు. నీ ఎసెన్షియల్ నేచర్ ఏదైతే నువ్వు నా బాడీ అంటున్నావో దట్స్ నాట్ యూ. ఇప్పుడు దిస్ ఈజ్ మై పెన్ అంటాం, మై పెన్ ఆర్ పెన్సిల్ అన్నప్పుడు దిస్ ఇస్ నాట్ మీ. నా బాడీ అన్నప్పుడు ఇస్ నాట్ మీ, బికాస్ ఐఎమ్ లుకింగ్ అట్ ద బాడీ. నేను నా శరీరం అంటున్నాను కానీ ఇట్ ఈస్ నాట్ మీ కదా. సో నేను అనేటువంటిది ఏంటి? దట్ ఈస్ అ టోటలీ డిఫరెంట్ ఆస్పెక్ట్. నేను అనేటువంటిది ఒక శుద్ధ చైతన్యానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ అన్నమాట. సో దీని నుంచి యూ ట్రాన్స్ఫర్ ఇట్ టు ఈశ్వర. ఈశ్వర ఎవరు? ద హోల్ దట్ కాస్మిక్ ఇంటెలెక్ట్ విచ్ ఈస్ కవరింగ్ ద హోల్ యూనివర్స్ అని మనం అంటున్నాం కదా. ఈశ్వర ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మ. ఈశ్వర ఆల్సో ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మన లార్డ్ శివ హూ ఈస్ హస్బెండ్ ఆఫ్ పార్వతి. సో ఈశ్వర అంటే ఈ జగత్తు కన్నటిని, ఆ జగత్తునంతటికి సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటి ఒకానొక చైతన్యము, ఒక కాస్మిక్ ఇంటలెక్ట్ అనేది ఏది అంటున్నామో దట్ ఈస్ ఈశ్వర. సో అది ఏమిటి? అది కూడా ఇట్లా ఒక కాస్మిక్ బాడీ అనేటువంటిది మనం తీసుకుంటే, కాస్మిక్ బాడీకి ఉన్నటువంటి కాస్మిక్ లెవెల్లో చైతన్యం అది. సో నా లెవెల్లో, చిన్న జీవన్ లెవెల్లో ఏ చైతన్యం ఉన్నదో, చీమ లెవెల్లో ఏ చైతన్యం ఉన్నదో, ది సేమ్ థింగ్ ఈజ్ విత్ ఈశ్వర. సో తత్వమసి అన్నప్పుడు మొట్టమొదటి ఈక్వేషన్ ఈస్ విత్ దట్ ఈశ్వర. ఈ జీవ ఈజ్ నథింగ్ బట్ ఆ ఈశ్వరులో ఉన్నటువంటి చైతన్యము. జీవుడిలో ఉన్నటువంటి ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ అనేటువంటి ఘటము ఎగ్జాంపుల్ తీసుకోండి. ఘటాకాశం, ఘటాన్ని పగలగొడితే ఏమవుతుంది? అది ఆకాశమే మిగిలిపోతుంది కదా. ఈ ఘటాకాశం అనేటువంటిది పెద్ద మహాకాశం లాగా ఉంది. సో దట్ ఈస్ వాట్ ఈశ్వర. మహాకాశ లాగా ఉండేటువంటి ఎంటిటీ ఈశ్వర. ఆ అది కూడా పోయింది అనుకోండి, ఏమిటి? ఆ సృష్టి స్థితి లయ అనేటువంటిది కూడా పోయి, ప్రళయం అనేటువంటిది వచ్చింది అనుకోండి, టోటల్ అబ్జార్ప్షన్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం మిగిలింది? శుద్ధ చైతన్యం అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ శుద్ధ చైతన్యం అనేటువంటిదే దాన్ని మనం బ్రహ్మ అంటున్నాము. సో ఈ ఇద్దరికి కూడా, జీవుడికి ఈశ్వరుడికి ఇద్దరికి కూడా హయ్యర్ థింగ్ ఏమిటి అంటే, హయ్యర్ ఇన్ ది సెన్స్ వాళ్ళిద్దరికంటే అతీతమైనటువంటిది ఏమిటి అంటే శుద్ధ చైతన్యము బ్రహ్మ అంటున్నాం. సో అది దట్ ఈస్ ది అల్టిమేట్ ఈక్వేషన్ ఈస్ విత్ దట్. సో ఆ విధంగా చెప్తారనమాట. సో త్వం పదార్థ శోధనం చేసి, ఈ త్వం అనేటువంటిది బాడీ మైండ్ కాంప్లెక్స్ చస్తూ ఉండొచ్చు, పోతూ ఉండొచ్చు. బట్ ఆ త్వం అనేటువంటిది యాక్చువల్ శుద్ధం, వాళ్ళు వస్తుత, వాళ్ళ పరమార్థత అంటే పరమార్థ దృష్ట్యా, ఫ్రమ్ అన్ అబ్సల్యూట్ సెన్స్ దే ఆర్ ఎటర్నల్ అనే మాటను చెప్పబోతున్నాడు. అది ఇక్కడ చూద్దాం. ఇక్కడ తత్ర ఏవం ధర్మ సమ్మూఢ చేతస. ధర్మ సమ్మూఢ చేతా అంటే ఏమిటి? ధర్మ విషయే సమ్మూఢం చేతః యస్య సహ. అంటే ధర్మ విషయంలో ఆయన మోహం చెంది ఉన్నాడు. మోహం అంటే ఏమిటి? మనం ఏదో మోహం అంటే వ్యామోహము, లవ్, లస్ట్ అనే సెన్స్ లో వాడుతుంటాం. మోహం అంటే అది కాదు. మోహం అంటే ఒక విషయం గురించి సరైనటువంటి జ్ఞానం లేకపోవడం మోహం. ఎనీథింగ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. మోహం గురించి రజ్జు సర్పం అనుకుంటాం, పామును చూసి సర్పం అనుకోవడం మోహం అంటాం. మూఢ, మోహము ఉన్నటువంటి వాడిని మూఢ అంటారు. మోహం ఉన్నటువంటి వాడు మూఢ. మూఢుడు వేరే, మూర్ఖుడు వేరే. మూఢుడు అంటే వాడికి జ్ఞానం ఉంది కానీ రాంగ్ జ్ఞానం ఉన్నది, తప్పు జ్ఞానం ఉన్నది, వాడు మూఢుడు. మూర్ఖుడు అంటే వాడు ఏమీ తెలియనటువంటి వాడు. మూర్ఖుడు అంటే వాడు ఏమీ తెలియనటువంటి వాడు, మోస్ట్ డల్ ఫెలో అని. వీడు మోహం చెందినటువంటి మూఢుడు ఉంటాడు కదా, వీడు గొప్ప పండితుడు కావచ్చు.
గొప్ప పండితుడు, గొప్ప మోహము, అవిద్య అనేటువంటిది ఎంత అవిద్య ఉండొచ్చు. ఆయన ఎన్నెన్నో యజ్ఞాలు యాగాలు ఏవో చేస్తుండొచ్చు, ఇంకేదో చేస్తుండొచ్చు. సో వాళ్ళందరినీ మూఢులు అని శాస్త్రం అంటుంది. సో ఎనివే మోహ ఆ, మూఢ సమ్మూఢ చేతస సమ్యక్ మూఢ, మరి మామూలు మూఢుడు కూడా కాదు, బాగా మంచి గొప్ప మూఢ మనస్సు, చేత అంటే మనస్సు, అది కలిగినటువంటి వాడు ధర్మ సమ్మూఢ చేత అని. దానికి షష్ఠీ ఏకవచనము ధర్మ సమ్మూఢ చేతసః అర్జునస్య అని ఇక్కడ విషయం. ధర్మ సమ్మూఢ చేతసః మహతి శోకసాగరే నిమగ్నస్య. మహాన్ శోకసాగర, చాలా గొప్ప శోకసాగరం, శోక సముద్రంలో మునిగినటువంటి వాడికి, అర్జునుడికి అన్యత్ర ఆత్మజ్ఞానాత్ ఉద్ధరణం అపశ్యన్. అంటే ఆత్మజ్ఞానము తప్ప, ఆత్మజ్ఞానాత్ అన్యత్ర, ఆత్మజ్ఞానం తప్ప మిగతా ఏ మార్గములో కూడా ఆయన్ను ఉద్ధరించడానికి మార్గం లేదు. ఉద్ధరణం, ఉద్ధరణం అంటే పైకి లేపడం. మునిగిపోతున్నాడో లేక మునిగిపోయాడో, నిమగ్న, ఆల్రెడీ మునిగిపోయాడు, అతన్ని పైకి లేపాలి. ఉద్ధరణం అంటే ఏంటి? పైకి లేపడం. మనం ఇంట్లో మామూలుగా పూజల్లో మామూలుగా ఉద్ధరిణి అనే పదం వాడతాం. ఉద్ధరిణి, ఉత్ హరణం అంటే ఏమిటి? ఉత్ అంటే పైకి, హరణం అంటే తీసుకెళ్ళడం, హరించడం అంటే పైకి తీసుకెళ్ళడం అని. ఉత్హరణం అంటే ఉద్ధరిణి, దాన్ని ఉద్ధరణం అంటే పైకి లేపడం అనమాట. ఆ శోకసాగరంలో మునిగిపోయిన వాడిని కాలర్ పట్టుకొని పైకి లేపడానికి ఆత్మజ్ఞానం కంటే మళ్ళీ వేరే మార్గం లేదు అని చెప్పని కృష్ణుడు చూసి, అపశ్యన్ చూసిన వాడై, ఆ, అన్యత్ర ఆత్మజ్ఞానాత్ ఉద్ధరణం అపశ్యన్ భగవాన్ వాసుదేవ తతః అర్జునం ఉద్దిధారైషు. తతః అంటే ఆ మోహసాగరం నుండి, తతః అంటే దాని నుండి, అర్జునం ఉద్దిధారైషు అంటే లేపాలి అనేటువంటి ఇచ్ఛ కలవాడై, ఉద్ధర్తుం ఇచ్ఛ, ఉద్ధర్తుం ఇచ్ఛ, ఉద్దిధారైష అని. ఉద్దిధారైషు అంటే అలాంటి ఇచ్ఛ కలిగినటువంటి వాడై, ఆత్మజ్ఞానాయ అవతారయన్, ఆత్మజ్ఞానం అనే సబ్జెక్టులోకి ఆయన్ను దింపుతూ అని. అవతారయన్ అంటే అవతరణం అంటే దిగడం. అవతారయతి అంటే దింపుతున్నాడు, ఆత్మజ్ఞానంలోకి దించుతూ, లేకుంటే ఆత్మజ్ఞానంలోకి ప్రవేశపెడుతూని, ఆ విధంగా దానిలోకి ప్రవేశపెడుతూ, ఆహా అంటే చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఇక్కడ మనం రెండు మూడు విషయాలు చూసామండి. ఇంకోటి ఆనంద్ గారు చెప్పింది ఒకటి మర్చిపోయాను. ఇది మళ్ళీ మళ్ళీ పెద్దగా చెప్పాల్సిన పనిలే ఇప్పుడే, ఎందుకంటే ఈ మొదటి షట్కములో, ఆ మొదటి షట్కం అంటే మొదటి 6 అధ్యాయాల్లో త్వం పదార్థ శోధనము అని అన్నారు. అంటే జీవుడు అనేటువంటిది, జీవుడు అంటే మామూలుగా వ్యవహార దృష్ట్యా జీవుడు అనే పదానికి అర్థం ఏంటి, పరమార్థ దృష్ట్యా అంటే నేను అబ్సల్యూట్ సెన్స్ జీవుడు అనే దానికి అర్థం ఏంటి అనేది త్వం పదార్థ శోధనం అంటారు. శోధనం అంటే దాన్ని పూర్తిగా శోధించడం, అంటే దాన్ని అనలైజ్ చేసి డిస్టిల్ చేసి చెప్పడం అంటాం చూడండి. దిస్ ఇస్ ద డిస్టిల్డ్ మీనింగ్ అంటాం చూడండి. సో సంథింగ్ లైక్ దట్ శోధనం అంటే. తర్వాత రెండవ అధ్యాయం, రెండవ షట్కం ఉంది, 7 నుంచి 12 వరకు. వాటిలో ఏమిటి? తత్ పదార్థ శోధనం. తత్ అంటే ఈశ్వర తత్వాన్ని గురించి, ఈశ్వర అంటే పరమాత్మ తత్వం లేక బ్రహ్మతత్వం అనండి. ఆ బ్రహ్మ అనేటువంటిది మామూలు లెవెల్లో ఏమిటి అంటే వ్యవహార దశలో బ్రహ్మ తత్ అంటే ఏమిటి, పరమార్థ దశలో తత్ అంటే ఏమిటి, సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ, ఇట్లాంటి పదాలు వస్తాయి అక్కడ. తర్వాత 3వ షట్కంలో 13 నుంచి 18 వరకు అక్కడ ఏం చెప్తున్నారు? అసి అంటే నువ్వు ఎలా ఉన్నావు అని, ఎలా కావాలి, నువ్వు అది కావడానికి, నువ్వు అనేటువంటి ఓ జీవుడు ఆ తత్తుగా మారడం కోసము నువ్వు ఎలాంటి సాధన చేసుకోవాలి, నువ్వు ఎలా, హౌ యూ హ్యావ్ టు ప్యూరిఫై యువర్ మైండ్ అనేటువంటిది. ఈ గుణత్రయ విభాగ యోగం అని, మనలో ఉన్నటువంటి గుణాలు ఏమిటి, ఆ గుణాలు మనపైన ఏ విధంగా యాక్ట్ చేస్తాయి, ఆ గుణాలను మనం ఏ విధంగా రెక్టిఫై చేసుకోవచ్చు, రెక్టిఫై చేసుకోవడానికి లేదు మన నీ కర్మ నీది అని అనేటుంటే ఇంక శాస్త్రం ఎందుకండి? శాస్త్రం చెప్పింది ఎందుకు? శాస్త్రం ఉండేది ఎందుకు? వాడు ఒకవేళ చెడు మార్గంలో ఉన్నా వాడిని ఏదో మంచి మెల్లిమెల్లిగా వాడు మంచి మార్గంలోకి రావచ్చు అని చెప్పడానికే కదా ఉండేది. సో కాబట్టి మామూలు మనిషి కూడా ఆ మార్గంలోకి రావచ్చు అని కృష్ణుడు ఇంకా చెప్పబోతున్నాడు. వాడు ఎంత దుర్మార్గుడైనప్పటికీ కూడా ఈ భక్తి మార్గంలోకి వచ్చినటువంటి వాడికి మెల్లిమెల్లిగా వాడికి ఆ, మంచి బుద్ధులు వస్తాయి అని చెప్పని. భక్తి అనేటువంటిది టోటల్లీ ఇట్స్ లైక్ ఎ ప్యూరిఫైయర్, గొప్ప ప్యూరిఫైయర్ లాగా, ప్యూరిఫైయింగ్ ఏజెంట్ లాగా భక్తి అనేటువంటిది మనం చూడబోతున్నాము. సో ఈ విధంగా అసి అనే దాని గురించి అది చెప్తున్నాడు. సో అది ఈ 3 విషయాలు కూడా అక్కడ మనం ఆనందగిరి వ్యాఖ్యలో మనం చూస్తామన్నమాట. తర్వాత ఇప్పుడు ఈ శ్లోకాన్ని చదువుదాం. అశోచ్యాన్ అన్వశోచస్వం అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ గతాసు నగతాసూంశ్చ నైనుషోచంతి పండితాః.
నానుశోచంతి పండితాః. ఒక శ్లోకం చదివినప్పుడు మనం మామూలుగా పద విభాగం అని చేయాలి కదండి. పద విభాగం అంటే అశోచ్యాన్ అన్వశోచస్త్వం అని ఉంది. అశోచ్యాన్ అన్వశోచ త్వం. ఇప్పుడు పద విభాగము ఇవన్నీ కూడా అర్థాలు, పద విభాగం అర్థాలు గురించి గీతా ప్రెస్ వాళ్ళది ఒక చిన్న పుస్తకం ఉందని నేను చెప్పాను. తెలుగు భాషలో ప్రతి పదార్థము దాని అన్వయం కూడా ఉంటుంది. ప్రతి పదార్థం విడగొట్టిన తర్వాత అన్వయము అనేటువంటిది కూడా ఉంటుంది. అన్వయం అంటే ఏంటి? ఏ పదం తర్వాత ఏ పదం రావాలి, ఏ పదం తర్వాత ఏ పదం రావాలి అని. అన్వయం లేకుంటే మనకి ఏమవుతుందంటే సెంటెన్స్ కన్స్ట్రక్షన్ సరిగా రాదు. ఒక అన్వయంలో పెట్టుకున్నప్పుడే మనకు సెంటెన్స్ కన్స్ట్రక్షన్ సరిగా వస్తుంది. సో ఇంగ్లీష్ లో సపోజ్ ఐఎమ్ ట్రాన్స్లేటింగ్ ఏ బుక్ ఇన్ టు ఇంగ్లీష్. ఇంగ్లీష్ లో దానికి అన్వయం వేరే రకంగా రాసుకోవాలి, ఎందుకంటే ఇంగ్లీష్ లో సింటాక్స్ వేరే ఉంటుంది. తెలుగులోకి రాసుకోవాలనుకున్నప్పుడు సంస్కృతంలో ఉన్నదాన్నే సంస్కృతము తెలుగు ఆల్మోస్ట్ ఒకటిగా ఉంటుంది కాబట్టి సంస్కృతంలో ఉన్నదాన్ని కొద్దిగా మార్పులు చేస్తే మనకు అన్వయం సులభంగా వచ్చేస్తుంది. సో అశోచ్యాన్ అన్వశోచ త్వం ప్రజ్ఞావాదాన్ చ. ప్రజ్ఞావాదాన్ ప్లస్ చ ప్రజ్ఞావాదాన్శ్చ భాషసే గతాసూన్ అగతాసూన్ చ న అనుశోచంతి పండితాః అనేది పద విభాగం. ఇక్కడ చూస్తే అశోచ్యాన్ అన్వశోచస్వం అని కృష్ణుడు ఒక అబ్జర్వేషన్ వేస్తున్నాడు. ఏమిటి? ఎవరి గురించి అయితే శోక పడకూడదో అలాంటి వాళ్ళ గురించి నువ్వు శోకిస్తున్నావు అని. అశోచ్య. శోచ్య అంటే శోకించదగిన వాడు. అశోచ్య అంటే శోకించదగని వాడు. అంటే శోకించదగిన వాడు అంటే వాడి గురించి నువ్వేం ఏడవాల్సిన పనిలే. వాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ వాడు ఏమవుతాడో ఏంటో డిస్టింక్షన్లు తెచ్చుకునేటువంటి వాడు. వాడి గురించి నువ్వు ఏడవాల్సిన పనిలే. అశోచ్య అది. అశోచ్యాన్. అశోచ్యులైనటువంటి చాలా ఎక్సలెంట్ పీపుల్ అయినటువంటి భీష్మ ద్రోణాదులు ఇట్లాంటి వాళ్ళ గురించి నువ్వు బాధపడకూడదా? అన్వశోచ అంటే నువ్వు శోకిస్తున్నావు, శోకించినావు అని యాక్చువల్లీ పాస్ట్ టెన్స్ అది. బట్ ఇక్కడ కాంటెక్స్ లో నువ్వు శోకిస్తున్నావు లేకుంటే శోకించినావు అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఆయన ఏడవడం అయిపోయింది కదా. నువ్వు అశోచ్యాన్ అన్వశోచ త్వం. త్వం అశోచ్యాన్ అన్వశోచ అని ఇదేంటి అన్వయం అని చెప్పాను చూడండి. త్వం నీవు అశోచ్యాన్ శోకించదగని వారిని గురించి, అన్వశోచ శోకించినావు అని. తర్వాత ఇంకేంటి? ప్రజ్ఞావాదాన్ చ భాషసే. ఇంకా ఏంటి? చ అంటే మరియు. ప్రజ్ఞావాదాన్. ప్రజ్ఞావాదం అంటే ప్రజ్ఞావంతులు మాట్లాడేటువంటి మాటలు. వాదం అంటే ఆర్గ్యుమెంట్ అని కాదండి. వాదం అంటే వాదం మీన్స్ ఎనీ స్టేట్మెంట్. ప్రజ్ఞావాదం ఎనీ వాడు చెప్పేటువంటి మాటలు. ప్రజ్ఞావాదాన్ చ. ప్రజ్ఞావాదాన్ భాషసే. భాషసే అంటే నువ్వు మాట్లాడుతున్నావు. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ప్రజ్ఞావంతులు మాట్లాడవలసినటువంటి మాటల్ని నువ్వు మాట్లాడుతున్నావు. తర్వాత గతాసూన్ అగతాసూన్ చ. గతాసు అంటే అసుహు అంటే అసువులు, అంటే అసువులు బాసినారు అని మనం తెలుగులో కూడా అంటుంటాం. అసువులు అంటే ప్రాణాలు కదా. గతాసుహు అంటే ఏమిటి? ప్రాణం పోయినటువంటి వాడు అని. గతాసూన్ అంటే ప్రాణము పోయినటువంటి వారిని, అంటే మరణించినటువంటి వారిని. అగతాసూన్శ. అగత అగతాసు అంటే సావనటువంటి వాడు, ఇంకా అంటే బతికినటువంటి వాడు అని. అగతాసూన్ అంటే జీవించి ఉన్నటువంటి వాళ్ళను. గతాసూన్ అంటే మరణించిన వారిని, జీవించినటువంటి వారిని గురించి. అగతాసూంశ్చ నా అనుశోచంతి పండితాః. పండితాః పండితులైనటువంటి వాళ్ళు నా అనుశోచంతి. అనుశోచంతి అంటే ఏమిటి? శోకము. నా శోచంతి అంటే చాలు కదా. అనుశోచంతి అంటే ఏమిటి? అరే నా తర్వాత వీళ్ళు ఏమవుతారు ఏమవుతారు అని చెప్పని ఒక దాని తర్వాత అను అంటే ఆఫ్టర్ అని. అను మీన్స్ ఆఫ్టర్. గచ్చతి అంటే వెళుతున్నాడు. అను గచ్చతి అంటే వానెంబడి వెళ్తున్నాడు. ఆచార్య గచ్చతి ఆచార్యుడు పోతున్నాడు. శిష్య అనుగచ్చతి శిష్యుడు వెంబడించిపోతున్నాడు. తర్వాత ఇంకేదో సంథింగ్ పరిపప్రక్ష అది అట్లాంటివి ఉన్నాయి అనుకోండి. సో అను అంటే ఆఫ్టర్ అన్నమాట. సో గత అనుశోచంతి అంటే అరే వీళ్ళు ఏమవుతారు, నేను ఇట్లా వీళ్ళందరినీ చంపేస్తున్నాను కదా, నా తర్వాత వీళ్ళు ఏమవుతారు అనేటువంటి భయం, అనేటువంటి శోకం. పండితాహ నశోచంతి. పండితులైనటువంటి వాళ్ళు ఇలా శోకించరు. అంటే ఏంటి? అయ్యా నువ్వు పండితుడు కాదు కాబట్టి శోకిస్తున్నావు అని ఇక్కడ విషయం. ఇక్కడ భాష్యం చూద్దాం. న శోచ్యాహ అశోచ్యాహ. అశోచ్యాహ భీష్మద్రోణాదయ. न शोच्याः अशोच्याः भीष्मद्रोणादयः। సద్వృత్తత్వాత్ పరమార్థరూపేణ చ నిత్యత్వాత్. सदुरुत्तत्वात् परमार्थरूपेण च नित्यत्वात्। అశోచ్యాన్ అన్వశోచః అనుశోచితవాన్ అసి. तान् अशोच्यान् अन्वशोचः अनिशोचितवान् असि।
ते म्रियन्ते मन्निमित्तम् इति ते म्रियन्ते मन्निमित्तम् इति इति లేదు మన్నిమిత్తం అహం తైః వినాభూతః కిం కరిష్యామి రాజ్యసుఖాదినా इति अहं तैः विना भूतः किं करिष्यामि राज्यसुखादिना इति ఓకే నా శోచ్యాః అశోచ్యాః అంటే ఏమిటి శోకించదగని వారు నా శోచ్యాః నా ప్లస్ శోచ్యాః శోచ్యాః ఇది ఎవరు శోకించదగని వాళ్ళు ఎవరు భీష్మ ద్రోణాదులు ఎందుకు సద్వృత్తత్వాత్ వీళ్ళు మంచి వృత్తం వృత్తం అంటే క్యారెక్టర్ శీలం ఆ, స్వభావం లేకుంటే వాళ్ళు ధర్మాత్ములు భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానులు భీష్ముడు యాక్చువల్లీ ఆత్మజ్ఞాని ద్రోణుడు ఆత్మజ్ఞానే కాదు మనకు భారతం చూస్తే తెలియదు కానీ భీష్ముడు మాత్రం తప్పకుండా ఆత్మజ్ఞాని ద్రోణుడు గొప్ప ఫైటర్ దానిలో ఇదేం లేదు ఆచార్యుడు పూజ్యుడు అవన్నీ సరే బట్ ఆత్మజ్ఞానం అనేటువంటి విషయం దానిలో చెప్పలేదు బట్ సద్వృత్తం మంచి వృత్తం మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వాడు బట్ భీష్ముడు మాత్రం ఆత్మజ్ఞాని ఎందుకంటే మనం భీష్ముడు క్యారెక్టర్ మనం పూర్తి చూడాలంటే శాంతి పర్వం చూడాలి శాంతి పర్వంలో రాజధర్మ పర్వము మోక్ష ధర్మ పర్వము అని చెప్పిన శాంతి పర్వంలో ఉప పర్వాలు కొన్ని ఉంటాయి అవి చూస్తే ఆ రాజధర్మ పర్వంలో ఎంతెంత రాజనీతి చెప్పారంటే మనకి ఇప్పుడు మన ఆ, ఇదేంటి కౌటిల్య అర్థశాస్త్రము ఇవన్నీ ఉంటాయి కదా చూడండి అలాగే ఇంకోటి మనం చాలా మంది వినుంటారు కామందక నీతి శాస్త్రము అని ఒకటి ఉందండి కామందక నీతి శాస్త్రము అని ఒకటి ఉంది అది నెట్ లో కూడా ఉంది చాలా బాగుంటుంది అది ఇవన్నీ కూడా మనకి ఎంతెంత శుక్రనీతి అనేది ఇంకోటి ఉంది శుక్రనీతి అనేటువంటిది శుక్రనీతి సారం అనేటువంటిది ఇవన్నీ కొన్ని చూస్తే స్టేట్ క్రాఫ్ట్ ఇప్పుడు మనం ఈ మోడర్న్ డిప్లొమసీ ఇవన్నీ కూడా చూస్తున్నాం చూడండి ఇవన్నీ కూడా దానిలో ఉన్నవే కొత్తగా వాడు హ్యాపీగా వాడు అబ్జర్వ్ చేస్తున్నాడు ఇప్పుడు యుఎస్ ఎయిడ్ అనేటువంటి వాడు వేరే దేశాల్లో ఏ విధంగా వాళ్ళు పుల్లలు పెట్టాలి వేరే దేశాలను ఏ విధంగా బ్రేక్ చేయాలి అనేటువంటి ఇన్నాళ్ళు వాడు జార్జ్ సొరోస్ వాడు వీడు చేస్తున్నదంతా కూడా కామంతక నీతి శాస్త్రంలో చెప్పినటువంటివి అవి కొత్తవేం కాదు పోతే మన వాళ్ళు చేస్తున్నారో లేదో మనకు తెలియదు వేరే వాళ్ళు చేస్తుంటే మనం మాత్రం విక్టిమ్స్ అవుతున్నాము అనేది మాత్రం మనం ఫీల్ అవుతున్నాం సో ఎనీవే ద్రోణుడు భీష్ముడి గురించి డైగ్రెషన్ వచ్చింది భీష్ముడు దీని గురించి చెప్తాడు స్టేట్ క్రాఫ్ట్ చెప్తాడు తర్వాత జూరిస్ప్రుడెన్స్ చెప్తాడు దాని తర్వాత ఆత్మజ్ఞానం గురించి చెప్తాడు మోక్ష ధర్మ పర్వాన్ని గురించి చెప్తాడు తర్వాత మామూలు ఇంకా ఆశ్రమ ధర్మాలు వర్ణాశ్రమ ధర్మాలు ఇలాంటి వాటి గురించి కూడా చెప్తాడు సో ఆయనకి ఈజ్ జ్ఞాని దాంట్లో డౌట్ ఏం లేదు సో వీళ్ళు సద్వృత్తత్వ వీళ్ళంత మహాత్ములు పరమాత్మ రూపేణ చ నిత్యత్వ రెండు లెవెల్స్ లో చెప్తున్నారు పరమాత్మ కాదు పరమార్థ రూపేణ రెండు విషయాలు చెప్తున్నాడు ఒకటేమో సద్గురుతత్వాత్ వాళ్ళు మంచి వాళ్ళు కనుక అంటే దాని అర్థం ఏంటి వీళ్ళు మరణించినా కూడా మంచి మంచి లోకాలకు పోతారయా వీళ్ళు ఏం నరకానికి పోరు వీళ్ళు మంచి లోకాలకు వెళ్తారనేది ఒకటి పరమార్థ రూపేణ చ అంతేకాకుండా పరమార్థ రూపంలో కూడా నిత్యత్వ ఎందుకు ఈ జీవుడు అనేటువంటి వాడు నిత్యుడు జీవుడు అనేటువంటి వాడు దేహం పడిపోవచ్చు కానీ దేహ దృష్ట్యా దేహం పడిపోవచ్చు బట్ ఆత్మ దృష్ట్యా వీళ్ళందరూ కూడా నిత్యులే కాబట్టి నువ్వు ఏడవలసిన పని లేదు అని రెండు స్థాయిల్లో చెప్తున్నాడు వ్యవహారిక దృష్ట్యా కూడా నువ్వు చేస్తున్న నీ ఆలోచన తప్పు పరమార్థ దృష్ట్యా కూడా నీ ఆలోచన తప్పు అని రెండు దృష్టిల్లో టూ లెవెల్స్ లో ఇక్కడ చెప్తున్నాడు తర్వాత ఆ, పరమార్థ రూపేణ చ నిత్యత్వాత్ తాన్ అశోచ్యాన్ అన్వశోచ అలాంటి శోకించదగని వారి గురించి నువ్వు శోకించినావు అనుశోచితవాన్ అసి శోకించిన వాడవైనావు తర్వాత తే మ్రియంతే మన్నిమిత్తం నా నిమిత్తంగా వీళ్ళందరూ చనిపోతున్నారు తే మ్రియంతే వాళ్ళందరూ కూడా నా నిమిత్తంగా చనిపోతున్నారు హం తైర్ వినాభూత కిం కరిష్యామి వాళ్ళు లేకుండా నేనేం చేస్తాను వాళ్ళు లేకుండా నేను నాకెందుకు ఈ రాజ్య భోగాలు ఇవన్నీ కూడా రాజ్య సుఖాదినా కిం కరిష్యామి వాళ్ళు లేకుండా భీష్మ ద్రోణాదులు లేకుండా నాకు ఈ రాజ్య సుఖాలన్నీ ఎందుకు అని చెప్పి నువ్వు అంటున్నావు తర్వాత త్వం ప్రజ్ఞావతాం బుద్ధిమతాం వాదాన్ చ त्वं प्रज्ञावतां बुद्धिमतां वादांश्च వచనాని చ భాషసే वचनानि च भाषसे తదేతత్ మౌఢ్యం పాండిత్యం చ तदेतत् मौढ्यं पाण्डित्यं च విరుద్ధం ఆత్మని దర్శయసి ఉన్మత్త ఇవ ఇది అభిప్రాయః विरुद्धम् आत्मनि दर्शयसि उन्मत्त इव इत्यभिप्रायः తర్వాత ప్రజ్ఞావాదాన్ అంటే ఇక్కడ ఏమిటి ప్రజ్ఞావతాం అంటే ప్రజ్ఞావంతులైనటువంటి వారి యొక్క ప్రజ్ఞావంతులు ప్రజ్ఞావాన్ అనేదానికి ప్రజ్ఞావతాం అనే షష్ఠి బహువచనం ప్రజ్ఞావతాం బుద్ధిమతాం వాదాన్
బుద్ధిమంతులు చెప్పేటువంటి మాటల్ని నువ్వు చెప్తున్నావయ్యా. ఎంత ప్రజ్ఞ అంటే ఇక్కడ ఆత్మజ్ఞానులు లేకుంటే జ్ఞానులు అని అనుకుందాం సాధారణంగా. బుద్ధిమతాం వాదాన్, వాదం అంటే ఏంటి? వచనాన్ని, వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని నువ్వు మాట్లాడుతున్నావు. బట్ అట్ ది సేమ్ టైం మౌఢ్యం, మోహం కూడా ప్రదర్శిస్తున్నావు. పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు, సరే. చిలక పలుకులు అంటుంటాం కదా, ఆ చిలక పలుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు. బట్ అట్ ది సేమ్ టైం మౌఢ్యం, ఎందుకంటే ఒకదానికి ఒకదానికి మిస్టేక్ కావడం, అది ఇది అనుకోవడం, రెంటిని మిస్టేక్ కావడం, ధర్మాన్ని అధర్మం అనుకోవడము, అధర్మాన్ని ధర్మం అనుకోవడము, ఇది మౌఢ్యం. అది ఇక్కడ విషయం. తదేతత్ మౌఢ్యం పాండిత్యం చ విరుద్ధం ఆత్మని దర్శయసి. ఆత్మని, నీలో ఏమి చూపిస్తున్నావు? మౌఢ్యము పాండిత్యము రెండు చూపిస్తున్నావు. యూ గాట్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ అంతా ఏంటి? రాంగ్. పర్స్పెక్టివ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఏదైతే మంచో దాన్ని చెడుగా భావిస్తున్నావు. ఫెయిర్ ఈజ్ ఫౌల్ అండ్ ఫౌల్ ఈజ్ ఫెయిర్ అనే భావనలో నువ్వు ఉన్నావయ్యా అంటున్నాడు. తదేతద్ మౌఢ్యం పాండిత్యం చ విరుద్ధం, ఈ రెండు కూడా టూ కాంట్రడిక్టరీ థింగ్స్. ఆత్మని దర్శేసి ఉన్మత్త ఇవ, ఉన్మత్త అంటే కంప్లీట్లీ డ్రంకన్ పర్సన్, లేకుంటే ఉన్మత్త అంటే వాడి మైండ్ స్టడీగా లేదు. ఏ పర్సన్ ఒక అన్స్టడీ మైండ్ అనమాట. ఉన్మత్త. మత్త, మదం అంటే ఏమిటి? మదం ఉంటే మామూలుగా మద్యము లాంటివి ఏమైనా సేవించినప్పుడు మనకు కలిగేటువంటి ఒకనొక మనోవికారం. మనోవికారం అంటే ఏంటి? మనస్సు సరిగ్గా ఒక విషయాన్ని అర్థం చేసుకోదు, ఎలాగ మాట్లాడుతుందో దానికి తెలియదు అనమాట. సో ఆ విధంగా ఉన్మత్త ఇవ నువ్వు మాట్లాడుతున్నావు అంటే. అంతేకాకుండా చాలా ఎక్కువ శోకంలో మునిగిపోయాడు కదా అర్జునుడు. సో సడన్ అకస్మాత్తుగా భీష్మ ద్రోణాదులను చూసి అయ్యో నేను చంపాల్సి వస్తుంది అని ఒక రకమైనటువంటి దానిలో గాంధీవం చేతి నుంచి జారిపడింది. అలాంటి పరిస్థితుల్లో ఆ మౌఢ్యం రావడం అనేటువంటిది కూడా సహజమే. అర్జునుడికి ఆ విధంగా మౌఢ్యం రావడం సహజం. ఎందుకంటే ఆయన చాలా సరళ స్వభావుడు. అంతకుముందు ఎన్నో యుద్ధాలు చేశాడు, శత్రువుల్ని చంపాడు, అంతా కరెక్టే. కానీ ఎదురుగ్గా ఇట్లా భీష్మ ద్రోణాదులు రావడం, తల్లిదండ్రులను చంపాల్సి వచ్చినట్టు అంతటి పరిస్థితి అనమాట ఇక్కడ. తల్లిదండ్రులను చంపాల్సిన పరిస్థితి లాంటిదే అది కూడా. సో అది యస్మాత్ గతాసూన్ అగతాసూన్శ్చ యస్మాత్ గతాసూన్ గతాసు గత ప్రాణాన్ మృతాన్ యస్మాత్ గతాసు గతప్రాణాన్ మృతాన్ అగతాసూన్ అగత ప్రాణాన్ జీవతః చ అగతాసూన్ అగతప్రాణాన్ జీవతశ్చ నినుశోచంతి పండితాః ఆత్మజ్ఞాః. నాను శోచంతి పండితాః ఆత్మజ్ఞా. శంకరాచార్యులు మామూలుగా దాదాపు ప్రతిపదానికి కూడా అర్థమయ్యే వారే రాస్తుంటారు. యస్మాత్, ఎందుకంటే గతాసూన్ అంటే గత ప్రాణాన్, అసువులు అంటే ప్రాణములు అని కదా. గతాసూన్ గత ప్రాణాన్, ప్రాణములు పోయినటువంటి వారిని అంటే ఏమిటి? మృతాన్, మరణించినటువంటి వారిని. అగతాసూన్ అంటే అగత ప్రాణాన్, ప్రాణములు పోనటువంటి వారు, అట్లా అర్థాత్ జీవత. జీవత అంటే జీవించి ఉన్నటువంటి వారిని. చ నా అనుశోచంతి పండితాహ. పండితాహ అనే దానికి ఏం చెప్పాడు? ఆత్మజ్ఞాహ అంటున్నాడు. ఆత్మజ్ఞాహ అంటే ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అని. ఇక్కడ అగతాసుని ఓకే, చనిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తారు, మరి అగతాసుని ఎందుకు ఏడుస్తారు అని ఒక ప్రశ్న రావచ్చు. అక్కడ కూడా ఆనందగిరి చిన్నగా రాస్తాడు ఏంటంటే, అరే వీళ్ళందరూ నేను చనిపోయిన తర్వాత అంటే మీ యుద్ధం తర్వాత చాలా మంది చనిపోతారు కదా, వీళ్ళందరూ కూడా అధర్మ మార్గంలో నివసించాల్సి వస్తుంది. వీళ్ళందరూ కూడా ఏమైపోతారో ఏమో, వీళ్ళందరూ కూడా ధర్మ మార్గం నుంచి భ్రష్టులు అవుతారు కదా అనేటువంటి శోకం. ధర్మలోపం వల్ల వీళ్ళందరూ కూడా భ్రష్టులు అవుతారు కదా అనేటువంటి భయము అని చెప్పని ఆయన రాస్తాడు అనమాట. అగత ప్రాణాంచ జీవత, మరణించిన వారి గురించి చనిపోవడం అది ఒకటి. అగతాసూన్ చనిపోనటువంటి వారి గురించి అంటే ఇండ్లలో ఉన్నటువంటి స్త్రీలు పిల్లలు వాళ్ళ గురించి కూడా ఏడుస్తున్నాడు కదా ఈయన. వర్ణ సంకరం అవుతుంది అది దీని. సో దాని గురించి చెప్తున్నాడు అనమాట. పండిత న శోచంతి. పండితులు అంటే ఎవడు? ఆత్మజ్ఞాని అంట. ఎక్కడి నుంచి తెస్తున్నాడు ఈ అర్థం? శంకరాచార్యులు సొంతంగా చెప్పింది కాదు అని చెప్పి ఆయన మామూలుగా ఏది రాసినా కూడా ఉపనిషత్తుల్లోనో శృతిలో శృతి ప్రమాణం లేని శంకరాచార్యులు ఎక్కడ రాయరు. ఇక్కడ చూద్దాం. పండ ఆత్మ విషయ బుద్ధి ఏషాం తేహి పండితాః. పండా ఆత్మ విషయ బుద్ధి ఏషాం తేహి పండితాః. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ ఇది శ్రుతేః. పాండిత్యం నిర్విద్య ఇది శృతేః అని. అన్ని బుక్లు అంతే ఉందా? ఓకే ఫైన్, అది కూడా పర్లేదు. ఎందుకంటే పాండిత్యం అనే దాని గురించి అక్కడ చెప్తున్నాడు. పండ అంటే ఏమిటి? మనకు పండాలు మనకు తెలుసు అండి. ఎక్కడ ఒరిస్సాలో అక్కడ టెంపుల్స్ వెళ్ళినప్పుడు అక్కడ పండాలు ఉంటారు అనేది తెలుసు.
వాళ్ళను చాలా మంది వాళ్ళను చూసి చాలా చీ అనుకుంటుంటారు. ఎందుకంటే ఈ పండాలు అక్కడ పోయిన వెంటనే మనల్ని కొట్టి పట్టుకొని పోయి జేబులో చేయి పెట్టి లాక్కుంటారు అని కూడా చాలా మంది అంటుంటారు. సో పండ అంటే ఏమిటి ఇక్కడ యాక్చువల్లీ? ఆత్మ విషయక జ్ఞానం యస్య అస్తి. ఆత్మ విషయ బుద్ధి. పండ అంటే ఏమిటి? ఆత్మ విషయ బుద్ధి అంటే ఆత్మ జ్ఞానాన్ని పండ అంటారు. ఒకప్పుడు వాళ్ళ పండాలు కూడా అలా ఉండి ఉండొచ్చు, వాళ్ళు కూడా ఆత్మజ్ఞానులు అయి ఉండొచ్చు. మరి నిజంగా ఎవరో ఒక స్వామీజీ, పెద్ద స్వామీజీ పోయి వాళ్ళందరినీ కొంచెం ఉద్ధరిస్తే బాగుంటుంది. ఒరే మనం అందరం కూడా ఇలా ఉండకూడదా, మనకు చాలా చెడ్డ పేరు వస్తున్నది అని ఎవరన్నా ఒక పెద్ద స్వామీజీ అక్కడ వెళ్ళి, ఆ పూరిలోనే ఉన్నటువంటి స్వామి ఆయన మిగతా అక్కడ ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడే బదులు ఆయన అక్కడ కూర్చొని అక్కడ వాళ్ళని అందరినీ ఉద్ధరిస్తే చాలా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే టెంపుల్స్ దగ్గర ఈ పండాలు మిగతా ఇట్లాంటి వాళ్ళు చేసేటువంటి పనికి చాలా పెద్ద చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. సో ఎనివే, పండ ఆత్మ విషయ బుద్ధి, ఆత్మజ్ఞానం ఏషాం తేహి పండిత, అలాంటి వాళ్ళే పండితులు. పండ అస్తి ఇది పండిత. పండిత అనే పదానికి అర్థం ఏంటి? పండ అస్య అస్తి, పండ ఆత్మజ్ఞానం వీడికి ఉంది అంటే వాడు పండ అస్య అస్తి ఇది పండిత. దీనికి ఎక్కడి నుంచి వస్తున్నది అంటే బృహదారణ్యకోపనిషత్తు నుంచి చెప్తున్నాడు. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అని చెప్పని. పాండిత్యం నిర్విద్య అంటే ఏమిటి? శాస్త్ర పాండిత్యం. మనం ఇందాక పరోక్ష జ్ఞానం అని చెప్పని అనుకున్నాం చూడండి. పరోక్ష జ్ఞానం అంటే శాస్త్రంలో ఏముంది, టెక్స్ట్ అంతా తెలుసు, ఏ పాఠం కూడా చెప్పగలను, ఏదో మనం చేస్తుంటాం. బట్ పాండిత్యం నిర్విద్య, పాండిత్యము బాగా తెలుసుకున్న తర్వాత, నిర్విద్య అంటే నిశ్శేషణ ఆమ్, విదిత్వ, బాగా బాగా తెలుసుకొని, నిర్విద్య అంటే బాగా తెలుసుకొని, అంటే ఆత్మజ్ఞానాన్ని బాగా తెలుసుకొని బాల్యేన తిష్టాసే, బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పారు కాబట్టి. ఇది పండ అనే పదానికి అక్కడ ఏ సెన్స్ లో వాడారు? పండ అంటే ఆత్మజ్ఞానం అనే సెన్స్ లో వాడారు. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అన్నది అంటే మంచి బలముతో ఉండాలి అని చెప్పారు. బలం అంటే ఏమిటి? పాండిత్యం వచ్చిన తర్వాత వాడికి వచ్చేటువంటి బలభావం అంటే వాడికి ఒక విషయమైన ఒక మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా ఒక సర్టన్టీ ఉంటూ వస్తుంది అనమాట. అంటే దాన్ని ఏమంటాం, జ్ఞానము వల్ల వచ్చేటువంటి మనోబలం. జ్ఞానం వల్ల మనోబలం డెఫినెట్ గా వస్తుందండి. సో ఆ జ్ఞానం వల్ల వచ్చేటువంటి మనోబలము, దాని తర్వాత అథ మునిహి అని కూడా ఉంది. ఎందుకంటే జ్ఞానం వల్ల మనోబలం వచ్చిన తర్వాత దాని గురించి మునిహి అంటే మననము నిధిధ్యాసనము చేయాలి. నిధిధ్యాసనము చేసిన తర్వాత అథ బ్రాహ్మణ అన్నాడు. అప్పుడు అతను నిజంగా బ్రాహ్మణుడు అవుతాడు అని కూడా ఉంది. బ్రాహ్మణుడు ఎప్పుడవుతాడు అంటే పుట్టుకతోనే కాదయా, నువ్వు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత నువ్వు ఆత్మ పాండిత్యం నిర్విద్య బాల్యాన తిష్టాసే, బాగా దృఢంగా అంటే ఆత్మ ఆమ్, ఆత్మవాన్ అని రాముడిని వర్ణిస్తారు. ఆత్మవాన్ అంటే ఏంటి? అంతఃకరణాన్ని జయించినటువంటి వాడు, అంతఃకరణాన్ని వశంలో ఉంచుకున్నటువంటి వాడు ఆత్మవాన్ అని. ఇక్కడ కూడా ఆత్మవాన్ అనే పదం వస్తుంది. సో అలాంటి వాడు, అది బలం. మనల్ని కంట్రోల్ చేసుకోవడం ఆ, బలం అంటే. ఆ, బలవంతుడు లేక ధీరుడు అనే పదాన్ని కూడా మనకు రాబోతున్నది ముందు ముందు, చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ అది కూడా. సో బలం అంటే మనల్ని మనం నిగ్రహించుకోవడం అనేటువంటిది కూడా ఓ బలం. ఆ బలముతో ఉన్నటువంటి వాడై ఆ సో మునిహి, అథ మునిహి అంటాడు. మునిహి అంటే ఏంటి? ఆ నిధిధ్యాసనం అనేది చేయాలి. నువ్వు ఇది ఏదైతే నేర్చుకున్నావో దాన్ని నీకు అప్లై చేసుకోవాలి. నిధిధ్యాసనం అంటే ఏంటి? అప్లయింగ్ దట్ టు వన్ సెల్ఫ్. ఓహో తత్వమసి అన్నారు కదా, నేను ఎలా అది అని చెప్పి అది అప్లయింగ్ టు మై సెల్ఫ్. అప్పుడు అది, అప్పుడు దెన్ హీ బికమ్స్ ఏ బ్రాహ్మణ. అథ మునిహి అథ బ్రాహ్మణ అన్నారు. అప్పుడు దెన్ యు ఆర్ ఏ బ్రాహ్మణ అని చెప్పని అంటారు అక్కడ. అది దీనిలో కొటేషన్ కూడా ఇచ్చారు. 3-5-1 అంటే 3వ అధ్యాయము 5వ బ్రాహ్మణము 1వ మంత్రము అని. సో టైం అయిపోయినట్టుంది. సో ఇక్కడికి సాలిద్దాం. లేకుంటే ఇలా పడిచేద్దాం. పరమార్థతస్తు నిత్యాన్ అశోచ్యాన్ అనుశోచసి परमार्थतस्तु नित्यान् अशोच्यान् अनुशोचसि। అతో మూఢ అసీత్యభిప్రాయ. अतो मूढः असि इत्यभिप्रायः। ఇక్కడ పరమార్థత తు అని ఉంది చూడండి. తు అంటే ఏమిటి? ఇంత ముందు చెప్పిన దానికంటే విలక్షణంగా, ఆన్ ది అదర్ హ్యాండ్ అన్నట్టుగా, ఇంత ముందు చెప్పిన దానికి విలక్షణంగా పరమార్థ దృష్టితో మాట్లాడాలంటే అని. పరమార్థతస్తు, ఇంత ముందు చెప్పిందంతా వ్యవహార దశలో. ఇప్పుడు వీళ్ళ దేహ దృష్ట్యా వీళ్ళు చనిపోతున్నారు అది ఇది అంటే వాళ్ళు చనిపోవడం, వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళతారు అని చెప్పాడు. తర్వాత పండితులు శోకించరు అనేది ఒకటి చెప్పారు. తర్వాత ఆత్మ విషయ జ్ఞానం వస్తే నీకు ఏమి తెలుస్తుంది? పరమార్థత, పరమార్థ సత్యం అప్పుడు తెలుస్తుంది. ఏమిటి?
పరమార్థతస్తు నిత్యాన్, వీళ్ళు పరమార్థ దృష్టితో చూస్తే వీళ్ళు నిత్యులు. ఎందుకంటే జీవుడు అనేటువంటి వాడు నిత్యుడు. జీవ వాజ్ నాట్ ఎవర్ క్రియేటెడ్. జీవుడు అనేవాడిని ఎప్పుడు క్రియేషన్ అనేది జరగలేదు. జీవుడి యొక్క క్రియేషన్ జరగలే. ఓన్లీ బాడీ మైండ్ కాంప్లెక్స్ క్రియేట్ అవుతున్నాయి అంతే కానీ చైతన్యాన్ని ఎవడు క్రియేట్ చేయలేదు. ఇది సిద్ధాంతంలో విషయం. అంటే ముఖ్య విషయం ఏంటంటే చైతన్యం అనేటువంటి దాన్ని ఇట్ ఇస్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. బాడీ మైండ్ కాంప్లెక్స్లు క్రియేట్ అవుతుంటాయి. దానిలో ఆ చైతన్య ఆభాస వల్ల అది నేను నేను అనేటువంటి భావనతో తిరుగుతూ ఉంటుంది అనేటువంటిది మన సిద్ధాంతం. సో పరమార్థతస్తు నిత్యాన్ అశోచ్యాన్ అనుశోచసి. అశోచ్యాన్, ఎవరైతే శోకించదగిన వాళ్ళు కాదో అలాంటి వాళ్ళను శోకిస్తున్నావు. అతో మూఢ, అందువల్ల యు ఆర్ డెల్యూడెడ్. యు ఆర్ ఎ డెల్యూడెడ్ పర్సన్. మూఢ, గ్రేట్ స్కాలర్ కావచ్చు అయినా కూడా మూర్ఖుడు అని. ఇది అభిప్రాయ. ఇక్కడికి ఈ రోజు ఒక శ్లోకం అన్నా చేసాం. ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? క్వశ్చన్స్ ఏం ప్రశ్నలు లేవు. లేవు ఓకే. సార్. సో అది ముగిద్దాం ఈరోజు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య. మళ్ళీ క్లాస్ లో సోమవారం నాడు 7వ తేదీ కలుద్దాం. ఓకే.